నా పేరు డాక్టర్ వాగ్దేవి, ఎండి జనరల్ మెడిసిన్, కన్సల్టింగ్ ఫిజిషియన్, సెవెన్ హిల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బాన్స్వాడ. ఇవాళ మనం డయాబెటీస్ గురించి డిస్కస్ చేద్దాం. డయాబెటీస్ గురించి చాలా మంది పేషెంట్స్లో చాలా అపోహలు ఉన్నాయి, మెయిన్లీ ఇన్సులిన్ యూసేజ్ గురించి. సో డయాబెటీస్ అన్నది మనకి 2 టైప్స్ ఉంటుంది, టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్లో ఏంటంటే అది ఆటో ఇమ్యూన్ కండిషన్. సో టైప్ 1 డయాబెటీస్లో ఏంటంటే మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థనే మన బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూసింగ్ సెల్స్ ఉంటాయి. ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ అనేవి ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో టైప్ 1 డయాబెటీస్లో ఆ ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేసే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే సెల్స్కి ఎగెనెస్ట్గా మన ఓన్ ఇమ్యూన్ సిస్టమ్, అంటే మన రోగనిరోధక శక్తి పనిచేసి వాటిని డిస్ట్రాయ్ చేస్తుంది. సో ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు బాడీలో. మీరు ఆ స్టేట్లో ఏంటంటే మనం బయట నుంచి ఇన్సులిన్ సప్లిమెంటేషన్ ఇవ్వాలి. అట్లా కాకుండా ఓన్లీ ట్యాబ్లెట్స్తోనే మాకు ట్యాబ్లెట్సే కావాలి, ట్యాబ్లెట్స్తోనే తగ్గుతుంది అని అంటే అట్లా కుదరదు అనమాట. ఆ ట్యాబ్లెట్స్తో అది వర్కౌట్ అవ్వదు. మనం బయట నుంచి ఇన్సులిన్ ఇచ్చినప్పుడే ఆ ఇన్సులిన్ డెఫిషియన్సీని మనం సరి చేయగలుగుతాం. లేదు అట్లా కాకుండా ఓన్లీ ట్యాబ్లెట్స్ వాడితే ఆ ఇన్సులిన్ డెఫిషియన్సీ అన్నది కరెక్ట్ అవ్వకపోగా ఇంకా సీరియస్ కాంప్లికేషన్స్ వస్తాయి, లైక్ డయాబెటిక్ కీటోఎసిడోసిస్ అని అంటారు. ఆ కాంప్లికేషన్ వచ్చినప్పుడు ఏంటంటే మన షుగర్ లెవెల్స్ సడన్గా షూటప్ అయిపోతాయి. పేషెంట్ కొంచెం ఫుడ్ తీసుకోగానే 500కి అబోవ్ వెళ్ళిపోతాయి అన్నమాట. మనకి సేమ్ కండిషన్తో ఒక పేషెంట్ వచ్చారు హాస్పిటల్కి ఒక 10 days బ్యాక్. తను వచ్చినప్పుడు చాలా ఎస్ఓబితో వచ్చారు, అంటే దమ్ము తీసుకోవడం బాగా ఇబ్బందితో వచ్చింది. తను శ్వాస తీసుకోవడం బాగా ఇబ్బంది, అంటే రెస్పిరేటరీ రేట్ అన్నది ఒక 50-60 ఆ రేంజ్లోకి వెళ్ళింది, నార్మల్గా 20 ఉండాల్సింది. సో అప్పుడు షుగర్ లెవెల్స్ చెక్ చేసినప్పుడు తనకి 522 ఉంది షుగర్ లెవెల్స్, అండ్ యూరిన్ ఫర్ కీటోన్స్ అన్నది పాజిటివ్ ఉంది. సో మనం మెల్లగా ఇన్సులిన్ ఇన్ఫ్యూషన్ స్టార్ట్ చేసి ఆ ఇన్సులిన్ లెవెల్స్ అన్నిటిని తగ్గించి ఫ్లూయిడ్స్ అవి పెట్టుకొని కీటోన్స్ అన్ని వాష్అవుట్ చేసిన తర్వాత 1 day తర్వాత తను స్టేబుల్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఫాలోఅప్కి వచ్చారు. తను ఫాలోఅప్కి వచ్చినప్పుడు మన దగ్గర ఇవాళ షుగర్ లెవెల్స్ 137 ఉన్నాయి. సో తనకి ఇన్సులిన్ డోస్ అడ్జస్ట్ చేసి ఇన్సులిన్ పెట్టి పంపించాము. ఇప్పుడు తను పర్ఫెక్ట్లీ ఆల్ రైట్గా ఉంది. పేషెంట్కి ఎస్ఓబి అన్నది ఏమీ లేదు. నా షుగర్ 500 అబోవ్ ఉంది. ఇక్కడికి వచ్చినాక ట్రీట్మెంట్ తీసుకున్నాక నార్మల్కి వచ్చింది. మేడం అన్నారు ట్యాబ్లెట్లు వాడితే తగ్గదని చెప్పారు. ఇన్సులిన్ వాడుతున్నా, ఇన్సులిన్ వాడితే ఇప్పుడు కంట్రోల్లో ఉంటుంది. ఇక డైట్ కూడా మేడం చెప్పినట్టు ఫాలో చేసింది.